29 సైజు ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. లాస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో చూపించాను కదండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ని కటింగ్ చేయగా మిగిలిన క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఓపెన్ మన ఎదురుగుండా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఓపెన్ మన వైపు ఉండాలండి. బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకున్నది ఇలా పెట్టుకోవాలండి. మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. అటువైపును కూడా 2 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. అది మరలా ఇలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఆ మార్కులకి ఫోల్డింగ్ వేసుకోగా కొలవగా 12 ఇంచులు పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడ నుంచి 5 మీద 2 గీతలకి ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇలాగ లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచుకి మార్క్ వేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి సంకలోటు తీసుకోవడానికి ఒక 1/2 ఇంచుకి మార్క్ వేసుకుని ఒక లైన్ అలాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచుకి మార్క్ వేసుకోవాలి. నెక్ ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి. ఇలా కొలుసుకోవాలి. 7.5 ఇంచులు వచ్చిందండి. 7.5 ఇంచులు ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి. ఇటువైపున ఊక్సులు పట్టియండి. ఒక 1/2 ఇంచు వదులుకొని అక్కడి నుంచి 4 ఇంచులకి ఒక మార్క్ వేసుకుందాం. ఇక్కడ మార్క్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇటువైపుకి 2 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. అక్కడి నుంచి మరలా ఒక 1 ఇంచుకి ఒక మార్క్ వేసుకోవాలి. మరలా అక్కడి నుంచి ఒక 1 ఇంచుకి మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. 2.5 ఇంచులకి ఒక మార్క్ వేసుకున్నాం కదండి. ఇక్కడ నుంచి 1 ఇంచుకి ఇలాగ మార్కు వేసిన మార్కులన్నీ ఇలా కలుపుకోవాలి. ఈ సైడ్ అండి 6.5 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. ఊక్సులు పట్టి వైపు నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కులు వేసుకోవాలి. దాన్ని లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడ సంఖ వైపు నుంచి 3.5 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. ఓ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ కింద వైపుని ఇటు వైపు నుంచి 1.5 ఇంచుకి మార్క్ వేసుకున్నాం కదండి. అక్కడనే సెంటర్ పాయింట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కిందకు ఒక 1/2 ఇంచు కలుపుకొని అక్కడ మార్క్ వేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. అంతేనండి, ఇలా కటింగ్ చేసేసుకోవాలి.